హాయ్ అండి. నేను 'నా అన్వేషణ' 'అన్వేష్‌కి' చాలా పెద్ద ఫ్యాన్‌ని. అలాంటిది సడెన్‌గా ఈ వీడియో ఒకటి రిలీజ్ చేశారు కదా! 'శివాజీ' గారి మీద. నాకసలకి చాలా కోపమొచ్చింది. అరే! 'శివాజీ' గారు ఏదో పాపం ఫ్రస్ట్రేషన్‌లో ఏదో అన్నాడు. కొంచెం నోరు జారిన మాట వాస్తవమే. ఆయన కూడా సారీ చెప్పాడు కదా! అంత దానికి నువ్వు మరీ ఓవర్‌గా లంజా కొడకా అన్నావు. 10థ్ క్లాస్ ఫెయిల్ అంటే లంజా కొడకా అనే మాట చాలా డేంజర్ మాట కదా! నువ్వు అనొచ్చా అసలు ఆ మాట? అది కాకుండా 'ధీరుభాయ్ అంబానీ' ఏమైనా చదువుకున్నారా? మన దేశంలో చాలామంది చదువు లేకుండానే పెద్ద కోటీశ్వరులు నీకంటే తురుంకాళ్ళు, తోపుకాళ్ళు అయ్యారు. నువ్వు మంచిగా వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అండ్ అన్ని దేశాలు చూపిస్తున్నావని చెప్పి అందరం మీకు ఫ్యాన్ అయిపోయాం. చాలా కష్టపడి వీడియోలు చేస్తావు, ప్రాణాలకు తెగించి తిరుగుతున్నావు. నువ్వెన్ని ఎదవేషాలేసినా, అమ్మాయిలతో అది చేసినా సరదాగా ఎంజాయ్ చేశాం గానీ బ్యాడ్‌గా అనుకోలేదు. కానీ మరీ బరి తెగించి ఒకళ్ళని లంజా కొడుకు అనటం ఎంతవరకు సమంజసం? ఇంకోటి చదువు గురించి మాట్లాడావు. ఇండియాలో చాలామంది చదువుకున్నోళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులున్నారు మళ్ళీ చెప్తున్నాను. సో, నువ్వు చదువుకోమని చెప్పు జనాల్ని. చదువు వల్ల ఉపయోగం వస్తుందని చెప్తుంటావు కొన్ని వీడియోల్లో. అది బావుంటుంది. కానీ ఇంత చెత్త వెధవలాగా అసలు చదువుకుని నువ్వేం చేసావు ఇప్పుడు? చదువుకొని నువ్వు లంజా కొడుకులు అయ్యి భాష మాట్లాడుతున్నావు చూడు. మరి నువ్వు చదువుకొని సంస్కారంగా మాట్లాడాలి గదా! నీ చదువేమైంది ఇప్పుడు? నీ మైండ్ దొబ్బిందా? నీకు బిగ్గెస్ట్ ఫ్యాన్‌లు గూడా నీకు ఎదురు తిరుగుతున్నారు. చూడు ఇప్పుడు అన్‌సబ్‌స్క్రైబ్ చేస్తారు నీ ఛానెల్స్ కూడా చాలామంది. వెళ్ళిపోతారు. అండ్ నీకు స్టార్ట్ అయినట్టుంది బ్యాడ్ టైము. అయినా ఎక్కడో విదేశాలు తిరిగి వీడియోలు చేసుకుంటూ హ్యాపీగా బతికేటోడివి. ఇండియాలో రాజకీయాల్లోకొచ్చావు ఒకసారి. నెక్స్టు ప్రతి వాళ్ళకి సంబంధం గరికపాటి గారిని కూడా తిడుతున్నావు. అంటే నువ్వు ఫారిన్ ఎళ్లి కాస్త డబ్బులు సంపాదిస్తే ఎవరినైనా తిట్టేస్తావా? ఎవరినైనా లంజా కొడుకు అంటావా? మొన్ననే చూశాను మీ అమ్మగారు, నాన్నగారు వచ్చారు అని మంచి వీడియో హ్యాపీగా అనిపించింది నాకు. అలాంటిది మళ్ళీ ఇంత దిగజారి మాట్లాడతావు అనుకోలేదు. వెరీ సారీ బ్రదర్. మారాలి నువ్వు గూడా. ఓకేనా? ఇది తప్పు. శివాజీ గారిని అలా అనకూడదు. నువ్వు ఖండించు తప్పేముంది? సరైన భాషతో ఖండించొచ్చు. సంస్కారంగా కూడా ఖండించొచ్చు. నేను టీడీపీ వ్యక్తిని, అభిమానిని. అయినా సరే వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలుగా అందరూ నా ఫ్రెండ్సే. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న బర్త్‌డే గ్రీటింగ్స్ కూడా పెట్టాను నేను. విషెస్ కూడా చెప్పాను ఫేస్‌బుక్‌లో. అంటే అందరికీ నోరుంది గదా అని జెప్పేసి అంటే మనకిష్టం లేకపోతే ఎదుటి వాళ్ళని ఏమైనా అనొచ్చా? ఇప్పుడు పార్టీలు గూడా అంతే. కొంతమంది పార్టీల వాళ్ళకి కూడా చెప్తున్నాను. టీడీపీ అయినా, వైసీపీ అయినా, బీజేపీ అయినా, టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా. నీ పార్టీ కాకపోతే ఎటువంటి ఇష్టం వచ్చినట్టు తిట్టవచ్చు అని అనుకోవద్దు. నీ పార్టీ కాకపోతే ఏమైనా మాట్లాడవచ్చు అనుకోవద్దు. పార్టీ అనేది ఎలక్షన్‌ల వరకే. పనిలో పని ఇది కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య బాగా ఎక్కువైంది పార్టీల ఫీలింగు. సో, మారండి కొంచెమన్నా. చదువు అంటే డిగ్రీలు తెచ్చుకోవడం, పెద్ద పెద్ద ఇది చేయడం కాదు. చదువు అంటే సంస్కారం ఉండటం చదువు. నాకు కోపంలో మాటలు కూడా రావట్లేదు. ఎందుకంటే కొంతమంది మాట్లాడే మాట లంజా కొడకా అనే పదం నాకు అస్సలు నచ్చదు చిన్నప్పటి నుంచి కూడా. నేను ఆ పదం వస్తే నేను ఎవడినైనా ఎదుటి చంపడానికే చంపేస్తాను కూడా నన్ను ఎవడన్నా అంటే ఆ మాట. సో, తప్పు అది. లంజా కొడకా అనేది. అతన్ని తిట్టట్లేదు మనం. వాళ్ళ అమ్మని తిడుతున్నాం. వాళ్ళ అమ్మల్ని ఎందుకు తిడతావు? ఆమె కూడా ఒక స్త్రీయే గదా! మరి నువ్వు చేసిందేంట్రా? అన్వేష్ జాగ్రత్తగా ఉండు. నోరు జారుతున్నావు. ఎంత గొప్పోడివైనా వేస్ట్‌గా ఒక్కసారిగా లోయలో పడిపోతావు. సరేనా? టేక్ కేర్. సారీ చెప్పు.